ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అనగానే మహాత్మా గాంధీ అని బ్రిటిషర్స్కి ఎదురు తిరిగిన పార్టీ అని 40 సంవత్సరాలు పైగా ఇండియాని రూల్ చేసిన పార్టీ అని గుర్తుకొస్తుంది. కానీ దీనికి ఫౌండర్ ఎవరో తెలుసా? అలన్ ఆక్టేవియన్ హ్యూమే అనే ఒక బ్రిటిష్ సివిల్ సర్వెంట్. అలన్ ఆక్టేవియన్ హ్యూమే, ఉమేష్ చంద్ర బెనర్జీ, సురేంద్రనాథ్ బెనర్జీ ఇంకా కొంతమంది కలిసి 1885లో ఐఎన్సీని స్థాపించారు. మొదట్లో ఆ పార్టీ పేరు ఇండియన్ నేషనల్ యూనియన్ గా ఉండేది. తర్వాత దాదాబాయ్ నరోజీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గా మార్చాడు. ఇదంతా విన్నారు కదా. ఎందుకు బ్రిటిషర్సే కాంగ్రెస్ పార్టీని స్థాపించారు? దీనికి రీజన్ ఏంటంటే బ్రిటిషర్స్ ఇండియాని పాలించే టైంకి ఇండియా లిటరసీ రేట్ 16%. 100లో 16 మందే చదువుకున్న వాళ్ళు. బ్రిటిషర్స్ ఇండియాలో ఉన్న కామన్ పీపుల్ తో ఇంటరాక్ట్ అవ్వడానికి కాంగ్రెస్ పార్టీని స్టార్ట్ చేశారు. ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఎడ్యుకేటెడ్ ఇండియన్స్ కి హైయర్ అఫీషియల్స్ గా జాబ్స్ ప్రొవైడ్ చేయడం, బ్రిటిషర్స్ ఏదైనా కొత్త రూల్ తెస్తే కాంగ్రెస్ ఆర్గనైజేషన్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం, వీళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ నుంచి రూల్స్ ని చేంజ్ చేయడం చేసేవాళ్ళు. కాలక్రమేణా అదే పార్టీ బ్రిటిషర్స్ కి ఎదురు తిరిగి ఇండియాకి ఇండిపెండెన్స్ రావడానికి ఒక రోల్ ప్లే చేసింది. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు